వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంత వేటు పడితే ఉప ఎన్నికలకు వెళ్దామా, లేదా మీరందరూ రాజీనామా చేయండి మనం అందరం కలిసి ఉప ఎన్నికలకు వెళ్దామని జగన్ గారు చెప్పారా? కూటమి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటా ఉన్నారు, మమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళకోకుండా జగన్ గారు అడ్డుకుంటా ఉన్నారని కూటమికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాస్తవం ఏమిటి? అదంతా తప్పుడు ప్రచారం. అసలు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎలక్షన్స్లో ఎదుర్కొనేటటువంటి సత్తా కూటమి ప్రభుత్వానికి ఉందా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి. అంత ధైర్యం వారు చేయరు, అంత సాహసం వారు చేయరు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే, ప్రతిపక్ష పార్టీగా మన వాణిని వినిపించాలి అంటే తగినటువంటి సమయం కావాలి. కాబట్టి తగినటువంటి సమయం ఇచ్చేదాకా అసెంబ్లీ కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేయకూడదు అనేటటువంటి ఒక ఆలోచన మాకు మేముగా చేసుకున్నది. ఇది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కాదు. ఎందుకంటే ఒక అధికార పార్టీ చేసేటటువంటి ఈ దుర్మార్గాల మీద, ఈ దురాగతాల మీద ఖచ్చితంగా మాట్లాడాలి అంటే తగిన సమయం కావాలి. ఆ సమయం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తేనే అన్ని సమస్యల మీద మాట్లాడగలుగుతారు. కాబట్టి అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది మా హక్కు. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, మాకంటే ఎక్కువ బలమైనటువంటి నంబర్ కలిగినటువంటి పార్టీ కానీ ఉంటే మీరు వారికి ఇస్తానంటే ఖచ్చితంగా మేము ఒప్పుకుంటాం. మరి అలాంటి పార్టీయే లేనప్పుడు, ఇంకొక అవకాశం లేనప్పుడు, ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు ఎందుకు మీరు ప్రతిపక్షం ఇవ్వరు? ఎందుకు మీకు అంత భయం? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఎదుర్కోలేరా? మీకున్నటువంటి 164 మంది సరిపోరా? ఈ 164 మందిలో మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం ఎవరికి లేదా? ఉంటే మీరు ఇవ్వండి. సమయమే కదా మేము అడుగుతుంది, ఇవ్వమని అడుగుతున్నాం. రెండవది రాజీనామాలు, ఇంకొకటి ఇది ఒక తప్పుడు వార్తని సృష్టించి హల్చల్ చేస్తూ ఉన్నారు. ఇది వారికి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు. కాబట్టి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. సమయం ఇవ్వడానికి మీరు సిద్ధమైతే సమయం ఇవ్వండి, ఖచ్చితంగా వస్తాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు గుప్త నిధుల కోసం ఆలయాలను పడగొడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చేసాయి. దాని గురించి మీరేమంటారు? అదే కదా ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గుప్త నిధుల కోసం అడవిలోకి వెళ్ళేసి అడవిలో జేసీబీని తీసుకెళ్ళి మరీ తవ్వించినటువంటి ఘటన ఎర్రగొండపాలెం మా నియోజకవర్గంలో జరిగింది. దాని మీద అధికారులు స్పందించలేదని నేను చెప్పాం. ఇది వారికి అలవాటు. మట్టి సరిపోవట్లా, ఇసుక సరిపోవట్లా, మద్యం సరిపోవట్లా, ఇంకా గుప్త నిధులు కూడా కావాల్సి వచ్చింది వాళ్ళకి. లోకేష్ గారు కూడా అసెంబ్లీ సమావేశాల్లో విజనరీ అంటున్నారు, మా నాన్నగారు అని సమర్థించుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మీ నాన్నగారు విజనరీ అయితే మీ నాన్నగారికి ఉన్న విజన్ ఏంటి? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆకలితో అలమటించేలాగా చేయడం విజనా? 40 సంవత్సరాల్లో మీ నాన్నగారు తెచ్చినటువంటి విజన్ ఏంటో చెప్పండి. తెచ్చినటువంటి గొప్ప సంస్కరణ ఏంటో చెప్పండి. ఈ రాష్ట్రానికి మీ నాన్నగారి వల్ల ఒరిగినటువంటి మంచి ఏంటో చెప్పండి. అవి చెప్పండి ముందు. విజనరీ అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటే సరిపోదు. విజన్ అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్రంలో అట్టడుగు స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయి వర్గాల వరకు అందరికీ అన్ని విధాల ప్రభుత్వం యొక్క పథకాలు కానీ, ప్రభుత్వం యొక్క ప్రోత్సాహాలు కానీ అందించగలిగింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామాలకి పరిపాలన తీసుకొచ్చింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం ఆధారపడ్డటువంటి వ్యవసాయాన్ని పండగగా చేసినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అది విజన్. మీ నాన్నగారు వ్యవసాయం దండగంటాడు. ఉల్లి 40 ఉన్నది కాస్త 4 రూపాయలు పడిపోయింది. ఇది విజనా మీది? మీ విజన్ ఏంటో, మీ పరిస్థితి ఏంటో జనాలకు అర్థమైంది కాబట్టే రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి.